హరితారణ్యం జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో పన్నెండవ సంవత్సరం నుంచి ఈ 15వ సంవత్సరం వరకు అడవి నరికివేత మన పూర్వీకులు చూసినటువంటి దట్టమైన అడవులు, ఎవరు ఇత్తనం పెట్టి నాటనటువంటి అడవులు, వేల సంవత్సరాలుగా ఋషులు మునులు చరిత్రాత్మకంగా చెప్పుకున్నటువంటి దండకారణ్యంలో ఆదిలాబాదు జిల్లా అడవులు రోజు రోజుకు నాశనమైపోయి వేల కోట్ల రూపాయల సంపద నాశనం అయిపోతుంటే ఒక ఉట్ల నరసింహులుగా నేను 5,000 కోట్ల రూపాయల కుంభకోణం బయట తీసినందుకు, 100 కోట్ల ఆస్తులు సంపాదించుకొని బిల్డింగులు కట్టుకొని ప్రజలు నీటి కోసం తహతహలాడుతోని కొనుక్కొని తాగుతున్న ఈ కాలంలో తాగే నీళ్ళకే కరువైన ఈ బతుకు గాలి పీల్చడానికి చనిపోయే పరిస్థితులు హాస్పిటల్లో కనబడుతున్నాయి. రేపు ఏ తల్లైనా బిడ్డను స్కూల్కు పంపించడంలో నీళ్ళ బాటలతో పాటు ఆక్సిజన్ సిలిండర్ పంపించే పరిస్థితి వస్తుందని బాధతో నేను చేస్తున్న ఈ పోరాటంలో ఫారెస్ట్ అధికారులు నాపైన, నా కుటుంబం పైన, నా మిత్రులపైన చేస్తున్న ఈ యొక్క భౌతిక దాడులు, అక్రమమైన దాడులు, సమాజ శ్రేయస్సు కోసం నేను చేసే ఈ పోరాటంలో ధనదాహంతో తన పిల్లలను కూడా బలిపెట్టుకునేటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేటువంటి ఆరోగ్య సూత్రాలను డబ్బు కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధమై, ఏ కేసులైనా చేయడానికి సిద్ధమై ఈరోజు కేసులతో ఇరికించడమే కాదు, నన్ను చంపడానికి కూడా సిద్ధమవుతున్నా. భావితరాల కోసం నేను చేసే ఈ పోరాటాన్ని నా చావుతో పాటు ముగించిపోకుండా, నా చావుతో పాటు ఆగిపోకుండా నేను చేసిన ఈ పోరాటం ముందు ముందు మీరందరూ కదులుతున్న చీకట్లో చెప్తున్న ఈ సత్యం మీరు వెలుగులోకి తీసుకొచ్చి జీవితం మాదే, బతుకు మాదే, పర్యావరణం మాదే, ఈ అవినీతికి అంతం మేం చేస్తామని కంకణ బద్దులై పోరాడాలని నేను ఉట్ల నరసింహులు ఒక ఉద్యమకారుడిగా మీకు నేను పిలుపునిస్తున్నా.